చీఫ్ గెస్ట్లు ట్యూనిస్ ఎండి సంతోష్ కుమార్ గారు, మా సోదరులు వారికి, అట్లాగే సత్యనారాయణ గారికి, పెద్దలకి, అట్లాగే కథ రచయిత విసు గారికి, ముత్యాల రమేష్ గారికి, మల్టీవిజన్ వాసు గారికి, అభిషేక్ పిక్చర్స్ వారికి, సింగం 3 శివయ్యకి, హీరోయిన్స్కి, అట్లాగే రాజబాబు గారికి, అందరికీ, అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనలు. ఈ సినిమా దాసరి కిరణ్ కుమార్ నాకు మంచి మిత్రుడు. సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. ఖర్చు పెట్టి తీయాలి, బాగా తీయాలని, లావిష్గా తీయాలని ఒక ప్యాషన్ నుండి ఈ సినిమా మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ సినిమా టెక్నీషియన్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. సిద్ధార్థ్ నిజంగా ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, డైలాగ్స్ అంటే వాటి గురించి చెప్పక్కర్లేదు. అన్నయ్యలు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గోపాలకృష్ణ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ ఇద్దరిది ఒకటే వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా అన్నయ్య పెన్ను ఎక్కువ పనిచేసి ఉంటుంది ఈ సినిమాకి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కలర్ చూస్తే అట్లాగే ఉంది కాబట్టి డెఫినెట్గా మాటలు అద్భుతంగా ఉంటాయి. అట్లాగే నా మిత్రుడు సోదరుడు బుచ్చిరెడ్డి గారు. బుచ్చన్న ఈ సినిమాని మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ సినిమా టీంలో ప్రముఖ పాత్ర పోషించి మీ ముందుకు సిద్ధార్థని తీసుకురావడంలో తను కూడా భాగస్వామ్యం ఉంటే నిజంగా సంతోషంగా ఉంది. అట్లాగే ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. దయానంద రెడ్డి గారు నిజంగా కూడా చాలా బాగా చేశాడు. చీఫ్ టెక్నీషియన్స్ పెట్టడం కాదు, వాళ్ళని ఉపయోగించుకోవడం కూడా కొత్త డైరెక్టర్కి తెలియాల్సిన అవసరం ఉంది. ఏ డైరెక్టర్ కన్నా కొత్త అయినా, పాత అయినా, సీనియర్ అయినా వాళ్ళు డెఫినెట్గా పర్సూవేషన్ కానీ, గోపాలరెడ్డి గారిని కానీ, మనీష్ శర్మ గారిని కానీ వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా బాగా వాళ్ళ నుంచి తనకు కావాల్సిన రాబట్టుకుని ఉంటాడని ఈ టీజర్ ద్వారా తెలుస్తుంది మనకి. I wish all the crew all the very best. I wish Sagar prove చేసుకున్నాడు పుల్లితెర మీద. I wish him all the best in silver screen. All the best. సినిమా నిర్మించిన దాసరి కిరణ్ కుమార్ గారు అంటే ప్రతి ప్రెస్ మీట్లో చెప్పినట్టే ఎక్కడ రాజీ పడకుండా చేశారు. అద్భుతంగా తీసిన గోపాలరెడ్డి గారు, అద్భుతమైన డైలాగులు ఇచ్చిన వరచూరు గోపాలకృష్ణ గారు, మనీష్ శర్మ గారు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కుటుంబం నుంచి నటనే ధ్యేయంగా, నటనే ఫ్యాషన్గా, నటనే నా జీవితం అన్న దృష్టితోని ఇన్ని సంవత్సరాలు కష్టపడుకుంటూ ఇప్పుడు ఒక మంచి టీము మధ్యలో చేరి అగ్ర హీరోల సరసన ఇతను కూడా ఒకటిగా అభివృద్ధి చెందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొనే సత్యనారాయణ గారు, కేఎల్ యూనివర్సిటీ అధినేత, రాందూత క్రియేషన్స్కి మొదటి నుంచి తను వెన్నుముకగా ఉంటూ జీనియస్ సినిమాని, రామ్లీలా సినిమాని కూడా ఆయన చేతుల మీదుగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆశీస్సులతో ఈరోజు సిద్ధార్థ ఫస్ట్ టీజర్ లాంచ్కి ఎన్నో పనులున్నా కానీ మమ్మల్ని అందరినీ గౌరవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన ఇచ్చేసినందుకు ముందుగా యూనిట్ తరపున మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీ న్యూస్ ఎండి సంతోష్ కుమార్ గారికి కూడా ఈరోజు ఒక 2 అవర్స్ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు కూడా యూనిట్ తరపున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎమోషన్ అయ్యి ఇంత ఒక 1 మినిట్ టీజర్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సినిమా ఎంత కాంటెంట్, ఎంత వాల్యూగా, ఎంత ప్రజెంటేషన్ చేశాడనే డైరెక్టర్ని ఎప్రిషియేట్ చేసిన మన అభిషేక్ పిక్చర్స్ సుధీర్ గారు కానివ్వండి, వాసు గారు కానివ్వండి, మన మల్టీ డైమెన్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు, అట్లాగే రాజాబాబు గారు, శివకుమార్ గారు, అందరూ కూడా ఒక డైరెక్టర్ పడిన కష్టాన్ని 8 నెలలు ఒక నిమిషం, ఒక సెకండ్గా తీసిపారేయకుండా ఆ పడిన కష్టాన్ని వివరిస్తూ వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి మీ అందరికీ. ఎందుకంటే అతను పడిన ఆ డబ్బులు అందరూ ఖర్చు పెడతారు, సినిమాలు తీస్తారు, కానీ ఆ ప్రజెంటేషన్ అద్భుతంగా చేశావు అనే డైరెక్టర్ని గుర్తించి ఆయన అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ. అలాగే సాగర్ గారి గురించి చెప్పాలంటే నాకు బ్రదర్ కంటే ఎక్కువ మంచి స్నేహితుడు. మొగల్ రేకులు అనేది భారతదేశంలో ఇంతవరకు టెలివిజన్ చరిత్రలో ఎనీ ఛానల్లో అది ఆడిన రోజులు ఇంతవరకు ఏ సీరియల్ ఆడలేదు. అదొక రికార్డు. ఒక వ్యక్తిని అన్ని సంవత్సరాల పాటు 7 సంవత్సరాల పాటు ఒకే సీరియల్ని చూడటం అనేది భగవంతుడు ఆయనకిచ్చిన అందమైన రూపం. ఆర్టిస్ట్గా ఉన్న ఆయన యొక్క ఫ్యూచర్స్, ఆయన కష్టం, కృషి, తల్లిదండ్రుల ఆశీర్వాద బలం, భగవంతుడి ఆశీర్వాదాలు, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం, అంతటి అవకాశం ఇచ్చిన భగవంతుడు ఈరోజు అంత ఆర్టిస్ట్ ఫీచర్స్ ఉన్న ఒక సాగర్ అనే వ్యక్తిని ఈ సిద్ధార్థ ద్వారా హీరోగా
నేను పరిచయం చేయబోతున్నాను. ఏ రేంజ్లో ఉంటుందనేది ఆడియో ఫంక్షన్ రోజు సెప్టెంబర్ 2 జేఆర్సీలో చేయబోతున్నాం. ఆ రోజు మీరు ఇంకా చూడొచ్చు ఎంత హై వోల్టేజ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఒక క్లాసికల్గా క్యారీ అవుతూ ఎంత ఎమోషన్స్, ఎంత అవుట్ అండ్ అవుట్ మాస్గా సినిమాని హ్యాండిల్ చేసి ఎంత మెచ్యూర్ డైరెక్టర్గా చేశాడు అని ఇందాక అభిషేక్ పిక్చర్స్ ఆయన చెప్పినట్టు, సుధీర్ గారు చెప్పినట్టు 100% అది ఆ అంచనాలని అందుకుంటాం. తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వాద బలంతో సాగర్ ఈ సినిమా ద్వారా విసు గారు చెప్పినట్టు టాప్ 10 హీరోస్లో అతను ఈ సినిమాతో ఉండబోతున్నాడు అని నేను గట్టిగా చెప్పగలుగుతాను. సిద్ధార్థ అనగానే నాకు తెలిసి ఈ పేరు పెట్టినప్పుడే సాగరు, దాసర్ కిరణ్ 50% సినిమాకి, నేను అనుకుంటున్నా 50% సినిమాలో వాళ్ళు విజయం సాధించినట్టే, హిట్ అయిపోయింది. నిజంగా నాకు తెలుసు, నేను లాస్ట్ టైం జీనియస్ అప్పుడు, రామ్లీలా అప్పుడు నేను కిరణ్తో బాగా ఇన్వాల్వ్ అయ్యి నేను చాలా, అప్పుడు నాకు తెలుసు యాక్చువల్గా ఒక సినిమాకి ఒక పేరు పెట్టాలంటే ఎట్లా అంటే, జీనియస్ కూడా అట్లాంటి పవర్ఫుల్ టైటిల్, అలాగే సిద్ధార్థ కూడా నిజంగా చాలా పవర్ఫుల్ టైటిల్. అలాగే నెక్స్ట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను చాలా స్ట్రాంగ్ బిలీవర్ దీనిలో. కథ, మాటలు, ఒక బౌండ్ బుక్, మంచి స్టోరీ, దానికి పవర్ఫుల్ డైలాగ్స్ కనుక రెడీ చేసి అక్కడ పెడితే అగైన్ మళ్ళీ సినిమా హిట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆ యాంగిల్లో కూడా డెఫినెట్గా వీళ్ళు కథ వండర్ఫుల్గా ఉంది. అలాగే ఈ పెద్ద పెద్ద వాళ్ళు మన పరుచూరి బ్రదర్స్ వాళ్ళు మాటలు రాసిన తర్వాత, ఇప్పుడు మనం చూసాం ఈ టీజరు, జస్ట్ ఇది ఒక 1 minute కూడా లేదు టీజర్. 1 minute టీజర్ చూడంగానే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. Yeah, again, so Ramaduta Creations and Siddhartha. So first, I'll also like to thank, Buchi Reddy sir, Kiran sir, and Anand sir, for, I mean, you're very cool on the set. I mean, you're a fantastic director. So thank you for being so good. And Sagar and Ragini, Ragini, I really had fun with her. It was really nice being with her. Sagar, again, he's a very good human being and a very passionate actor, which shows on the screen. And everybody, I think, in all of the people, I mean, he's portrayed as such good skills and everybody loves him for that. Wish you, sir, for being so nice, like, throughout and just, taking care. And the whole team, it's been it's such a nice team. Everybody's working, hard on the film. And so, it's headed towards success. Need your blessings for it. And I'm sure it's going to be a hit. Thank you. నమస్కారం అండి. ముఖ్యంగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన కోరణి సత్యనారాయణ అంకుల్కి, అంకుల్ మీరు మా వెనుకుంటే మాకు 1000 ఏనుగుల బలం అంటారు కదా, అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతేష్ అన్న, టీవీస్ ఎండి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పరశురి గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివకుమార్ అన్న, థ్యాంక్ యూ అన్న. వాసు గారు, మల్టీ డైమెన్షన్స్ వాసు అన్న, థ్యాంక్ యూ. అండ్ సుధీర్ అన్న, థ్యాంక్ యూ. ముత్యాల రమేష్ అన్న, థ్యాంక్ యూ. పేరు పేరున అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధార్థ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, పిక్నిక్ లాగా ఉంటుంది షూటింగ్, రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఫస్ట్ టైం సిద్ధార్థ మూవీ గురించి, సిద్ధార్థ మూవీ వల్ల ఒక ఫ్యామిలీ వచ్చింది. ఈ మూవీ నాకు ఎంత పేరు తెస్తుంది, ప్రొఫెషనల్గా రావచ్చు, థ్యాంక్ యూ. బట్ అంతకు మించి ఒక పెద్ద ఫ్యామిలీ ఇచ్చింది. దాసరి కిరణ్ కుమార్ గారు అండ్ బుచ్చిరెడ్డి అన్న, విసు గారు, గోపాలరెడ్డి సార్. నాకు ఒక అన్న ఉంటే ఎలా ఉంటారో, ఒక నిజంగా నాకు అడుపున పుడితే ఒక అన్న ఎలా ఉంటాడో అలా వీళ్ళిద్దరు, దాసరి కిరణ్ గారు అండ్ బుచ్చిరెడ్డి అన్న. అండ్ విసు గారు ఒక గురువు లాగా ఎప్పుడు గైడ్ చేస్తుంటారు. ఒక పాజిటివ్ ఎనర్జీ, డిసప్పాయింట్ అవ్వద్దు, బాగుంటుంది. అండ్ ఎస్ గోపాలరెడ్డి గారు సిద్ధార్థ మూవీకి ఒక వెన్నుముక. అలాంటి టెక్నీషియన్ గోపాలరెడ్డి గారు, అలాంటి టెక్నీషియన్ వర్క్ చేస్తున్నప్పుడే అర్థమైంది ఈ సినిమా సక్సెస్ అవుతుందని. అండ్ పరశు బ్రదర్స్ చిన్నప్పుడు చూసేవాడిని పెద్ద పెద్ద మూవీస్లో, పరశు బ్రదర్స్ అని అసలు కళ్ళ కూడా ఊహించలేదు వాళ్ళు నా సినిమాకి వర్క్ చేస్తారని.
ఆర్కే క్యారెక్టర్ మొగల్ రేకులు జరుగుతున్న టైంలో ఫంక్షన్కి వెళ్తే ఫస్ట్ టైం ఆప్యాయంగా పిలిచి మరి పలకరించారు గోపాలకృష్ణ గారు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేనండి. అండ్ మణిశర్మ గారండి. మణిశర్మ గారు చాలా 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 మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు నేను. డైరెక్టర్ దయా, నాకు తెలిసి అలాంటి హ్యూమన్ బీయింగ్ నేను చూడలేదు. అంత కూల్గా సెట్ అంతా కూల్గా షూటింగ్ అట్మాస్ఫియర్ని ఎంత ప్లెజెంట్ చేసి ఆర్టిస్ట్ నుంచి పర్ఫామ్ రాబట్టుకోవడం ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదేమో అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఏ రోజు కూడా అంటే ఇప్పుడు సపోజ్ డైరెక్టర్ సెట్లో ఉంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయకూడదు, ఆయన చూసి నేర్చేసుకోవచ్చు. మనం సెటరేట్ అయిపోతాం ఆయన చూసి. షూటింగ్ 7 o'clock అంటే 5:30కి కింద కూర్చునేవారు. ఒకరోజు లేట్ వెళ్ళాను, సిగ్గేసింది. అందరం వచ్చే 6 o'clockకి సెట్లో కూర్చునేవాళ్ళం. అంత డిసిప్లిన్ డైరెక్టర్. అండ్ మై కో ఆర్టిస్ట్ రాగిని, షీఈ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. మలయాళం మూవీ చూశాను, తరుచారి మోహన్ లాల్ సార్తో చేశారు అండ్ విజయ్ గారితో చేశారు తలేవా. ఆఫ్టర్ దట్ తెలుగులో ఈ మూవీ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత తన పర్ఫార్మెన్స్, రాగిని యూ డన్ వెరీ వెల్. మీరు సినిమా చూడలేదేమో, నేను చూశాను. ఎక్స్ట్రాండరీ యాక్టింగ్. అండ్ సాక్షి చౌదరి గారు. సాక్షి ఆల్రెడీ ప్రూవ్డ్. పోటుగాడు, జేమ్స్ బాండ్, ప్యార్పై పడిపోయే సాంగ్ ఫస్ట్ టైం నేను చూసేసి భలే ఉంది, భలే చేశారు అనుకున్నాను. తర్వాత తన హీరోయిన్ అవుతుంది అనుకోలేదు. థ్యాంక్ యూ సాక్షి. మీ క్యారెక్టర్ చాలా 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 బాగుంది. మీరు ఫస్ట్ కాపీ చూస్తుంది మీరు చెప్తారు. అంటే సాక్షి నుంచి ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. గ్లామర్ చూపించారు ఫస్ట్ టైం మూవీలో పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో హీరోయిన్స్ కంటే క్యారెక్టర్సే కనబడతాయండి. ఇవి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సిద్ధార్థ మూవీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారు, ఆయన అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా బాగుండాలి అని కోరుకునే చాలా మంచి మనసున్న వ్యక్తి అండి. కిరణ్ కుమార్ గారు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫర్దర్గా చాలామంది నాలాంటి డైరెక్టర్స్కి చాలామందికి అవకాశాలు ఇవ్వాలని, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన లంకాల బుచ్చిరెడ్డి గారు ఈ సినిమాకి ఆయనే మొత్తం దగ్గరుండి మాకు ఏమాత్రం షూటింగ్లో ఏమాత్రం చిన్న జర్క్ కూడా రాకుండా మాకు సపోర్ట్ చేస్తూ షూటింగ్ సాఫీగా జరగడానికి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ముఖ్యంగా ముగ్గురు టెక్నీషియన్స్ ఈ సినిమాకి మాకు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్. ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణం అండి వాళ్ళు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఈ సినిమాకి పెద్ద అసెట్ అండి. అండ్ కేవలం డైలాగ్స్లోనే కాకుండా కథాపరంగా కూడా చాలా సజెషన్స్ ఇచ్చి ఈ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కథా రచయిత విసు గారు చాలా ఒక అందమైన కథ అండి. ఇది ఒక లవ్ స్టోరీ, చిన్న వైలెన్స్ బ్యాక్డ్రాప్ ఉన్న మంచి లవ్ స్టోరీ. దీనికి అద్భుతమైన కథను అందించారు విసు గారు. అండ్ సీనియర్ టెక్నీషియన్స్ మణిశర్మ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారు విజువల్గా సినిమాకి ప్రాణం పోస్తే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్తో మణిశర్మ గారు ఒక పీక్స్కి తీసుకెళ్లారు సినిమాని. చాలా ఇది మొత్తం రీ రికార్డింగ్ అంతా అయిపోయాక అందరం చూసుకున్నాం ఒకసారి. వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. అండ్ ఈ సినిమా డెఫినెట్గా
మంచి హిట్ కొట్టబోతున్నాం అని అందరికీ ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో నెక్స్ట్ మన సాగర్ గురించి చెప్పాలి. సాగర్కి నాకు ఆల్మోస్ట్ దాదాపు 17 సంవత్సరాల పరిచయం అండి. మేము చాలాసార్లు ఇంతకు ముందు కూడా ప్రాజెక్ట్స్ చేయాలి అని అనుకుని కొన్నిసార్లు మిస్ అయ్యాయి. యాక్చువల్ నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు తను నా జూనియర్ తను యాక్చువల్గా. అప్పటి నుంచే మాకు బాగా పరిచయం ఉంది. టీవీలో తను ఒక స్టార్ స్టేటస్ ఉన్న యాక్టర్. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చాడు విత్ ఎ బ్యాంగ్. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ పర్ఫార్మర్. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా హీరోగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే విషయం ఈ సినిమాలో మీకు కనబడుతుంది. అండ్ ఐ విష్ సాగర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. అండ్ హీరోయిన్స్ రాగిణి నంద్వాని అండ్ సాక్షి చౌదరి. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ జస్ట్ ఏదో గ్లామర్ డాల్స్ లాగా ఉండవండి. గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్కి విపరీతమైన స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. రాగిణి నంద్వాని ఈజ్ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ సాక్షి చౌదరి ఇంతకుముందు సినిమాల్లో కొంచెం గ్లామరస్ క్యారెక్టర్స్ చాలా చేసింది, బట్ ఈ సినిమాలో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. క్యారెక్టర్స్ కనబడతాయి సినిమాలో. Hi, this is Shreya. Please watch Yoyo TV. Enjoy.